ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ తూర్పు శివనగర్లో జరిగిన సమావేశానికి మంత్రికొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు, లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అలాగే శానిటేషన్, వైద్యం, ప్రమాదాల నివారణ వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని అధికారుల నివేదికల ద్వారా వివరించారు. సేఫ్గా ఇంటికి రావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా మనకి ఈ ఏప్రిల్ మంత్ 30లో భాగంగా ముఖ్యంగా జరుగుతుందంటే ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే దాంట్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా మన అధికారులు ఉండి సమన్వయంతో చేయడం వల్ల ఇవన్నీ కూడా వచ్చినటువంటి లబ్ధిదారులకు, ప్రజలకు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులకు, జిల్లా అధికారులకు, మరి పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీకు ఇప్పటికే చాలా సమయం చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిస్వార్థంగా మరి పార్టీలకు అతీతంగా చేస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనం విన్నది కానీ మనం చూసింది కానీ మరి దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. గత ప్రభుత్వాలు అయితే